హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. గోరుచిక్కుడుగాయి అలాగే పచ్చిశనగపప్పు కర్రీ నా స్టైల్‌లో చేయండి అదిరిపోతుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. గోరుచిక్కుడుగాయలని ఇలా ఉడికించి అయితే తీసేసి తీసుకున్నానండి. ఇలాగే పచ్చిశనగపప్పుని కూడా ఉడికించి అయితే తీసుకున్నాను. కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుని అది వేడైన తర్వాత పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి వేసుకుని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్‌ని ముందుగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా అయితే మీకే వస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని కూడా వేసుకుని చక్కగా ఇలా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి చక్కగా ఇలా ఫ్రై అయింది కదా! దీనిలోకి మనం ఉడికించి తీసుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసేసుకుని పోపు మొత్తం కలిసే విధంగా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. చూడండి మొత్తం ఇలా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. లిడ్ అయితే పెట్టేసేసుకుని 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. చూడండి చక్కగా ఇలా ఫ్రై అయింది కదా! దీనిలోకి ఉడికించి పెట్టిన పచ్చిశనగపప్పును కూడా వేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా అయితే కలిపేసేసుకోవాలి. మొత్తం ఇలా కలిసింది కదా! దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడిని కూడా వేసుకుని కలుపుకుందాము. ధనియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం కలిసింది కదా! చక్కగా ఇలా అయితే కలిపేసేసుకోవాలి. ఆయిల్ కూడా చూడండి చక్కగా పైకి కనిపిస్తుంది. చక్కగా ఇలా కలిసింది కదా! దీనిలోకి కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరని అయితే వేసుకున్నాము. ఇదైతే ఆప్షనల్ అండి. మీరైతే నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. అంతేనండి. ఎంతో సింపుల్‌గా అయినా గోరుచిక్కుడుకాయ పచ్చిశనగపప్పు అయితే కర్రీ అయితే రెడీ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.